నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 22వ సూత్రం. విక్రయేంద్రియా ప్రాణదీతమా నాహమేకసత్తజ్జడం యసత్. విక్రయేంద్రియా ప్రాణదీతమా నాహమేకసత్తజ్జడం యసత్. నాహమేకసత్తజ్జడం యసత్. విగ్రయేంద్రియ ప్రాణదీతమ నాహమేకసత్ తజ్జడం యసత్. దీని యొక్క అర్థము, ఈ సూత్రంలో దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి మరియు అజ్ఞానము నేను కాదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి జడ పదార్థములు కనుక. మరి నేను అంటే ఆ ఏక సద్రూపమే అని ఇక్కడ మహర్షి మనకు వివరించారన్నమాట. అంటే ఈ సూత్రంలో మహర్షి నీవు అంటే ఏమిటో తెలియజేశారని మనం మొదటగా అర్థం చేసుకోవాలి. ఇక ఈ సూత్రం గురించి పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సూత్రం మనకు అర్థం కావాలి అంటే మనకు శరీరము, ఇంద్రియాలు అంటే పంచేంద్రియాల గురించి, కర్మేంద్రియాల గురించి అంటే ఏమిటో తెలుసుకోవాలన్నమాట. ఇక ప్రాణం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నమాట. బుద్ధికి మరియు అజ్ఞానానికి తేడా ఏమిటో తెలియాల్సి ఉంటుంది. చివరికి నీవు ఏది కాదో ఆ మిగిలేదే ఆ ఆత్మ అని, అదే నీవు అని, ఆ సత్య స్వరూపమైనటువంటి ఆ ఆత్మే ఆనంద స్వరూపమని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు అన్నమాట. అంటే ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ ఒక్కటే సత్యంగా ప్రకాశించును. దానినే మనము స్వస్వరూప అనుభవంతో తెలుసుకుంటాము అని అర్థం చేసుకోవాలి. ఇక శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణము, అజ్ఞానము అర్థం కావాలి అంటే కనుక మనకు పంచకోశాలు అంటే ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి పంచకోశాలు అంటే ఏమిటి అంటే 5 కోశాలు అన్నమాట. 1 అన్నమయ కోశం, 2వది ప్రాణమయ కోశం, 3వది మనోమయ కోశం, 4వది విజ్ఞానమయ కోశం మరియు 5వది ఆనందమయ కోశాలు అన్నమాట. ఇక అన్నమయ కోశము అంటే దేహానికి, శరీరానికి, స్థూల శరీరానికి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రాణమయ కోశం అంటే ప్రాణానికి, ఆ సూక్ష్మ దానికి సంబంధించినదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాణము అంటే శక్తిగా మనము అర్థం చేసుకోవాలి. ఇక మనోమయ కోశము, మనోమయ కోశము అంటే మనస్సుకి సంబంధించినది అన్నమాట. అదేవిధంగా విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశము అంటే బుద్ధికి సంబంధించినది. మరి ఆనందమయ కోశము అంటే ఎప్పుడు ఆ శాశ్వతంగా ఆనందంగా ఉండేదాన్నే మనము ఆనందమయ కోశంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు మరియు బుద్ధి, అజ్ఞానము అనేవి అసత్యమైనవి. వీటిని మహర్షి ఇక్కడ జడ పదార్థాలుగా చెప్పారన్నమాట. అంటే జడ పదార్థాలైనటువంటి ఇవన్నీ నేను కాదు అని ఇక్కడ మహర్షి మనకు వివరించారన్నమాట. ఇక ఎవరైతే ఆ సత్యాన్ని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో అంటే చివరికి మిగిలేది సత్యం అన్నమాట. అంటే దీనిని ఏకసత్ రూపం అని అంటారన్నమాట. అంటే ఆ సత్యము ఎప్పుడు కూడా అలా వెలుగుతూ ఉంటుందన్నమాట, సూర్యునిలా. దీనిని మనము ఆత్మగా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి నిన్ను నీవు తెలుసుకోవడమే మనం చేయాల్సిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఇంద్రియాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనకు ఇంద్రియాలు పంచేంద్రియాలు, కర్మేంద్రియాలుగా చెప్పబడ్డాయి. మరి పంచేంద్రియాలు అంటే చెవి, చర్మం, కళ్ళు, ముక్కు మరియు నాలుక అన్నమాట. కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే నోరు, కాళ్ళు, చేతులు, విసర్జన చేసే అవయవాలు
మరియు జననేంద్రియాలుగా చెప్పబడ్డాయి. అంటే ఇంద్రియాలు మొత్తము 10 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చిత్తము, ఈ అహంకారము, ఈ ఆనందమయ కోశాలు ఎవరైతే ఇవన్నీ జడ పదార్థాలు గనక ఇవన్నీ నేను కాదని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఆ అజ్ఞానాన్ని ఎవరైతే తొలగించుకుంటారో అప్పుడు ఇక మిగిలింది ఆ సత్యమే అని ఎవరైతే జ్ఞానంతో తెలుసుకుంటారో, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, ఇక మార్పు లేనటువంటిది తెలియబడుతుందో దీనిని నీవుగా గుర్తించబడతావు. దీనిని ఆత్మగా భావిస్తాము అన్నమాట. ఎవరిలో అయితే కనుక ప్రాణము ఉంటేనే జీవుడు అంటాము. ఎవరిలో అయితే ప్రాణము పోతే కనుక, లేకుంటే కనుక శవము అని అంటాము. అంటే ఆ శవం అనేది కట్టెతో సమానము అన్నమాట. ఇక జీవుడు అంటే మనకు ఆ చెట్టుకు ప్రాణము కూడా ఉంటుంది. అంటే జీవుడు అన్నా కూడా దానిలో ప్రాణం ఉంటుంది. చెట్టులో కూడా ప్రాణం ఉంటుంది. జీవరాశుల్లో కూడా ప్రాణం ఉంటుంది. ఎవరిలో అయితే ప్రాణం ఉంటుందో అది బ్రతుకుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రాణం లేకుంటే కనుక అది శవంతో సమానము అన్నమాట. అంటే ఇక్కడ ప్రాణము ఉంటేనే మనము బ్రతకగలుగుతున్నాము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఒక కారు నడవాలి అంటే కనుక ఆ కారులో ఫ్యూయల్ ఉండాలి, ఇంజన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ కారును మనము నడపగలుగుతాము. ఆ నడపబడే వాడు కూడా ఉండాలన్నమాట. ఇక ఎప్పుడైతే ఆ కారులో ఇంధనము లేదో ఆ కారు నడవదని మనము అర్థం చేసుకోవాలి. దానిని మనము ఎనర్జీగా, శక్తిగా అనుకోవచ్చు. అదేవిధంగా మన శరీరంలో ఎవరిలో అయితే ఆ జీవశక్తి ఉంటుందో, ఆ ప్రాణము ఉంటుందో, అంటే ఆ ఎనర్జీ అనేది ఉంటుందో అంతవరకే ఈ శరీరాన్ని మనము నడపగలుగుతాము. లేకుంటే కనుక ఈ శరీరము మరణంతో సమానము అని అర్థం చేసుకోవాలి. అంటే సృష్టి మొత్తము నడవడానికి ఆ శక్తే కారణమని మనము తెలుసుకోవాలన్నమాట, గ్రహించగలగాలన్నమాట. ఏదైతే ఆ అబ్జల్యూట్ ఎనర్జీనే మనము దేవునిగా, ఆత్మగా చెప్పుకోగలుగుతున్నాము. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది ఆ అబ్జల్యూట్ ఎనర్జీని మనం గుర్తించడమే మనం ఇక్కడ చేయాల్సిందన్నమాట. ఇక చివరగా మనం ఈ సూత్రం ద్వారా ఏమి అర్థం చేసుకున్నాము అంటే కనుక దేహము కానీ, ఇంద్రియములు కానీ, ప్రాణము కానీ, బుద్ధి కానీ, అజ్ఞానము కానీ నేను కాదని అర్థం చేసుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ జడ పదార్థములు అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఎవరైతే ఆ జడ పదార్థాలను నేను కాదు అని తెలుసుకుంటారో ఇక మిగిలి ఉన్నది ఆ సత్యమైనటువంటి ఆత్మనే అని ఇక్కడ మనకు మహర్షి వివరించారన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ సాధనమున తమ యొక్క ఆత్మస్థితికి, ఆ నేను అనే స్థితికి ప్రతి ఒక్కరూ చేరుకోవాలని, ఆ జ్ఞానాన్ని నేర్చుకోమని ఇక్కడ మహర్షి మనకు ఈ 22వ సూత్రంలో మనకు బోధించారన్నమాట. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.